ఉప్పల్ రోడ్డు ఎంజీబీఎస్ దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతికి వెళ్లే వాహనాలతో ఉప్పల్ రింగ్ రోడ్డు అలాగే ఎంజీబీఎస్కి వెళ్లే రూటు పూర్తిగా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. 4 సెకండ్లకు ఒక వెహికల్ టోల్ బూత్ను క్రాస్ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అటు ఐటీ వాళ్ళకు సంబంధించి ఇటు స్కూళ్లకు, మరొక వైపు ప్రైవేటు ఉద్యోగులు అందరినీ ఒకేసారి సెలవులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రెండోసారి శనివారానికి తోడు ఆదివారం కూడా కలిసి వచ్చిందో దీంతో నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో సొంతూరుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాంతో హైదరాబాద్ ఖాళీ అవుతుంది. సో ఎక్కడ చూసినా రోడ్లు కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. హరీష్, చెప్పండి. ప్రస్తుతం ఆర్టీసీ కూడా అంటే టీజీఎస్ ఆర్టీసీ కూడా పూర్తి స్థాయి ఈసారి ప్రత్యేకంగా బస్సులు కేటాయించింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే రద్దీ ఎలా ఉంది, ప్రయాణికుల రద్దీ, పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభావంతమైంది. హైదరాబాద్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ కాలనీలు కావచ్చు, వీధులన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బస్ స్టాప్ కి సంబంధించి కావచ్చు, ఇక్కడ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, కాచిగూడ, చెర్లపల్లి రైల్వే స్టేషన్ తో పాటు ఇక్కడ ప్రధాన బస్ స్టాప్ అయిన ఎంజీబీఎస్, జేబీఎస్ అలాగే మిగతా బస్ స్టాప్స్ సంబంధించి ఇట్లాంటి బస్ స్టాప్ కి సంబంధించి కూడా రద్దీ కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే సంక్రాంతికి కూడా ఈ రోజు నుంచి సెలవులు మొదలయ్యాయి. ఇక ప్రత్యేకంగా ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు సంబంధించి కూడా వారం రోజుల పాటు వైపు పాఠశాలలో సంబంధించి కూడా కాలేజీకి సంబంధించిన సెలవులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా ఏదైతే పల్లె పాట పడ్డారో వాళ్ళ సొంత ఊరికి చేరుకునేందుకు అంటే ఇప్పటి నుంచే నిన్న సంబంధించి కూడా ఈ రద్దీ కనిపిస్తా ఉన్న వైపు ఇప్పటికే ఏదైతే రిజర్వేషన్ సంబంధించి కూడా బస్సులు కావచ్చు, రైతులకు సంబంధించి కూడా బుకింగ్ చేసుకునే నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఈ సెలవు నేపథ్యంలో సంబంధించిన కష్టాలు కూడా మొత్తం మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్ ఉదయం కూడా ఇదే ప్రత్యేకంగా ఎంజీబీఎస్ అలాగే జేబీఎస్ సంబంధించిన ఇందుకు అనుగుణంగా సంబంధించి కూడా టీజీఎస్ సంబంధించి ప్రత్యేకంగా బస్సులు కూడా తెలంగాణకు సంబంధించి కూడా అంటే 6,000 సంబంధించి కూడా బస్సులను ఏదైతే ప్రత్యేకంగా నడుపుతున్న నేపథ్యంలో 6,032 బస్సులకు సంబంధించి అలాగే ఉప్పల్, ఎల్బీ నగర్, ఆర్ఎంఆర్ బస్ స్టాప్ ప్రత్యేకంగా బస్సులను నడుపుతామని 1600 బస్సులకు సంబంధించి ఏపీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా 300 బస్సులను ఏదైతే రన్వే విధంగా కేటాయించిన దాంతో పాటు స్పెషల్ సంబంధించి కూడా సర్వీసులను కేటాయించిన స్పెషల్ సంబంధించి తెలంగాణ నుంచి జిల్లాలకు సంబంధించి కావచ్చు, మిగతా 50% చార్జెస్ ఆర్టీసీకి సంబంధించిన మరోవైపు అక్కడ ఏదైతే రైల్వే సంబంధించి కూడా ప్రత్యేకంగా సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి కూడా 366 ప్రత్యేక రైళ్లను నడుపుతా ఉన్నది. ఇంకా సికింద్రాబాద్ లో కాచిగూడ, మిగతా ఏదైతే చెర్లపల్లికి సంబంధించిన టెర్మినల్ నుంచి ఇది సర్వీసులను కూడా నడుపుతున్నది. ప్రత్యేకంగా